గెలుపు కోసం నువ్వు ఆకలిగా లేకపోతే ఓటమి నిన్ను తినేస్తుంది. నువ్వు సక్సెస్ అవుదామని డిసైడ్ అయినప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా సక్సెస్ అవ్వాల్సిందే, అయి తీరాల్సిందే. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అందులో మీరేంటో తెలుసుకోండి మరి. కాన్ఫిడెంట్ పీపుల్ తప్పు తమ మీద వేసుకుంటారు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు, హానెస్ట్గా ఉంటారు, లెర్నింగ్ ఆపరు, మిస్టేక్స్ నుండి నేర్చుకుంటారు. మరి ఇన్సెక్యూర్ పీపుల్ ఇతరులను ఎప్పుడూ బ్లేమ్ చేస్తారు, వాళ్ళ కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రారు, ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచిస్తారు. నెగిటివ్ మైండ్ ఒక బ్యాడ్ హ్యాబిట్స్తో లైఫ్లో స్టక్ అయిపోయి ఉంటారు. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీకు ఎవరు తోడు లేరా? అయితే ఇలా అనుకో, నాకు ఎవ్వరు తోడు లేకపోయినా నాలో ఉన్న ధైర్యం నన్ను లక్ష్యం వైపు నడిపిస్తుంది. నువ్వు విన్నర్ ఆర్ లూజర్ నువ్వే డిసైడ్ చేసుకో. ఒకానొక సమయంలో నేను నేర్చుకున్న పాఠం, చివరి వరకు పోరాడాలి. చావో బ్రతుకు నిలబడితేనే కదా తెలిసేది. దృఢ సంకల్పం మనల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది. చెప్పాలంటే మనలో ఉండే భయంకరమైన భయాన్ని మించిన భ్రమ ఇంకేదీ లేదు. ఆ భ్రమలోనే మనం ఇంకా బ్రతుకుతున్నాం. భయం 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 అని ఇంకెన్నాళ్ళు? గెలుపు కోసం నువ్వు రోజు బిగించే పిడికిలికి సక్సెస్ వెతుక్కుంటూ రావాలి నీ ఇంటి వాకిలికి. కష్టం ఎదురు కాకపోతే జీవితంలో కొత్తదనం ఉండదు. మీరు ఎప్పుడూ కూడా ఓడిపోలేదంటే ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. నీ గోల్ నీకు కనిపించలేనంత దూరంలో ఉండొచ్చు, కానీ సాధించలేనంత దూరంలో మాత్రం లేదు. చూస్తూ ఉండు, తప్పకుండా నీ గోల్ని నువ్వు రీచ్ అయ్యి తీరుతావు. బలం ఉండాల్సింది నీ చేతి కండల్లో కాదు, నువ్వు ఆలోచించే ఆలోచనల్లో ఉండాలి. ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చెయ్యి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్కి ప్రేమని పంచు, నీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడతాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పక్కకు తోసుకొని ముందుకెళ్తాడు. జీవితంలో ఆగిపోయిన వాడు ఆలోచిస్తాడో లేదో తెలియదు, కానీ అనుభవం అర్థం చేసుకున్నవాడు మొదలెడతాడు. గెలిచే వరకు కూడా పోరాడతాడు, వెనుదిరిగి చూడడు. మరి నువ్వెందుకు ప్రతిసారి వెనక్కి తిరిగి చూసుకుంటావు? గెలవాలని లేదా? నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో పిర్రవీగకుండా ఉండటం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతీదీ కూడా నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కూడా కింద పడిపోయేలా చేయవు. గుర్తుపెట్టుకో. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. అన్నీ తెలిసి కూడా ఏమి చేయనివాడు ఏమీ తెలియని వాడితోనే సమానం. అందుకే అవసరమైన సమయంలో మీ విద్యను ఉపయోగించుకోవడం మర్చిపోకండి. అదే విద్య రేపు నిన్ను అందరిలో తల ఎత్తుకు తిరిగేలా నిలబెడుతుంది.
ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్ళదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఉపదేశం. గొప్ప వెలుగులో నువ్వు ఉన్నప్పుడు అందరూ కూడా నీ వెంటే ఉంటారు. నిన్ను చీకట్లు ముసురుకున్నప్పుడు నీ నీడ కూడా నీ వెంట ఉండదు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తా. ఎందుకంటే నేను గెలవడానికే పుట్టాను. నీది కాని రోజు మౌనంగా ఉండు. నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంత కాలం నీ విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు. ఆలోచనల